నమస్తే, వెల్కమ్ టు యోయోటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. అన్న, రుణమాఫీ విషయంలో చూసుకున్న ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. సో మీ నియోజకవర్గంలో కూడా అటేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని ఒకరు అంటున్నారు, ఇంకోరేమో కొంత పెండింగ్లో ఉందంటున్నారు. సో మరి ఏంది నిజంగా మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది మరి అసలు? నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసిన. నా నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. బేసికల్గా వారు నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కొండారెడ్డిపల్లి అనే గ్రామం వారిది. అక్కడ రుణమాఫీ ఎంత జరిగిందనేది మీ యోయో టీవీ కనుక వెళ్ళినట్టయితే నాకు తెలిసి 25 నుంచి 35% కంటే రుణమాఫీ జరగలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు కానీ, వివిధ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ మేము పూర్తి స్థాయి 2 లక్షల రుణమాఫీ చేసేసినామని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా రైతాంగం ఖండిస్తూ ఉంది. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ రేపటికి నిరసనలకు పిలుపుచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికే మాకు వందలాది ఫోన్లు రైతుల నుంచి వస్తూ ఉన్నాయి. మేమే ముందుంటాం. మీరు ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము చేసిన తప్పేందో తెలిసి తెలియక ఆశపడి మేము ఏదైతే చేసినామో అది మా కంటిని మా వేలుతోనే పొడుచుకున్నట్టు అయింది. రైతు పక్షం వహించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ మాకు అవసరం. కాబట్టి ఖచ్చితంగా మీరు చేపట్టబోయేటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము చాలా యాక్టివ్గా పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు రైతులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం 30% కూడా రుణమాఫీ జరగలేదు, కానీ 100% అయిపోయిందని జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. కాబట్టి రైతులకు ఏమాత్రం మీకు నాకు కొంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ రైతులు పాపం అన్నదాతలు వాళ్ళు ఎప్పుడూ మనకు అన్నం పెట్టే పనిలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ రుణం తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఎంత మాఫీ అయింది, ఎవరు చేసిండ్రు అని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ లెక్కలేసుకునేటువంటి పాపం ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్లకు రుణమాఫీ అయిందా లేదా అనేది వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళినా మీరు వెళ్ళినా మాకు వినిపించినటువంటి వాయిస్ అయితే 25-30% కంటే రుణమాఫీ జరగలేదు, భవిష్యత్తులో జరగడానికి ఆస్కారం కూడా లేదు. అలవిగాని హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. రైతులను ప్రత్యేకంగా టార్గెట్ చేసి మోసం చేసిందంటే రైతు ఏడిసే రాజ్యం బాగుపడదనేది నానుడుంది. ఈ రాజ్యాన్ని ఎట్లయినా మళ్ళీ కాపాడుకునేటువంటి నాయకత్వం భవిష్యత్తులో కేసీఆర్ గారి రూపంలో, కేటీఆర్ గారి రూపంలో ఉంటుంది. కానీ ఈరోజు రైతులను మోసం చేసినటువంటి ఈ రాజ్యం మాత్రం కూలిపోక తప్పదు. ఖచ్చితంగా రైతుల ఉసురు తగలక తప్పదు అనేది మాత్రం నా అభిప్రాయం. కానీ ఇంకోటి చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా నిన్న మాట్లాడిన విధానం ఎట్లా చూడచ్చు, అటు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని ఉద్దేశించి కూడా ఆ మాట్లాడిన విధానం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆ మాట్లాడిన విధానాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు మీ గురువు అంటే గురువు అన్నోన్ని అనే మాటలతోనే ఏం మాట్లాడిండో మనం చూసినాం. పలు సందర్భాల్లో ఆయనకు అద్దు అదుపు లేకుండా, ముఖ్యమంత్రి అనే సోయి కూడా లేకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో వారు మాట్లాడుతున్న విధానమే నిజంగా తెలంగాణ ప్రజలకు తలవంపులు తెచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత మీరే ఒక జర్నలిస్ట్గా మీరు ఇబ్బంది పడ్డది, బాధపడ్డ విషయాన్ని మీ ప్రశ్న ద్వారానే అర్థమవుతుంది. మీరు ఇంత అసహ్యంగా మాట్లాడిందని మీరు ఎట్లా చూస్తున్నారు అని. నిన్న ముఖ్యమంత్రి గారి మాట్లాడిన మాట విషయంలో మీ అభిప్రాయం చెప్పండి అని అడగడం కాదు, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, దీనిపైన అభిప్రాయం చెప్పండి అని మీరు అంటున్నారంటేనే ప్రతి ఒక్కరి మనసులు గాయపడతా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చీత్కరించుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణకు వస్తుంది అని అనుకోలేదు. ఈరోజు అధికారంలోకి రావడం కోసం ప్రజలను రెచ్చగొట్టడము, అలవిగాని హామీలు ఇవ్వడము, తద్వారా అధికారంలోకి వస్తే ఇది ప్రజాస్వామ్యం, యాక్సెప్ట్ చేస్తాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దన్న పాత్ర, తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాడకూడని భాషలో మాట్లాడము, నాయకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడము, తన స్వార్థం కోసము తన నైజం ఏదైతే జెన్యున్గా ఆయన రక్తంలో ఉన్నటువంటి మా నైజం ఏదైతే ఉందో అది బయటపడతా ఉంది. ఇది ఎంత మాత్రం ప్రజలు టాలరేట్ చేయరు. దీనికి అనుగుణంగానే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో గుణపాఠం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా తప్పదు అనేది మా భావిస్తాం. చివరిగా ఒక మాట, ఏదైతే హైడ్రా మీరు కూడా చూస్తూనే ఉన్నారు, ఏదైతే ఆ బిల్డింగ్లు కూల్చడం కానీ, ఇంకోటి ఆ కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా వస్తున్న ఆరోపణలు ఎట్లా చూస్తారు, అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? మీకు కొంత అవగాహన. 10-15 నిమిషాల ముందు జరిగినటువంటి మీడియా కాన్ఫరెన్స్లో మీరు కూడా ఉండొచ్చు. చాలా ఓపెన్గా మా భవిష్యత్ నాయకుడు కేటీఆర్ గారు సవాలు విసరడం జరిగింది. నేను ఉన్న ఫామ్ హౌస్ లీజ్కు, నా మిత్రుడిది ఫామ్ హౌస్ అది లీజ్కి తీసుకున్నా. దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ మై ఫ్రెండ్
నేనే చెప్తా ఉన్నా, రండి కూల్చేద్దాం ఇర్రెగ్యులారిటీస్ ఉంటే. కానీ అటు నుంచే ఇమ్మీడియట్గా ఎవరో అప్పుడే ఒక ఛానల్ అధినేతకు సంబంధించినటువంటి ఒక మిత్రుడు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు కేటీఆర్ గారు చెప్పారు, మీ యజమానికి కూడా ఉందని మాకు సమాచారం ఉంది, అక్కడి నుంచి అటుగా అక్కడ వెళ్దాము, మీ నాయకుడిని కూడా ఆదర్శంగా నిలబడమనండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినరో నిర్మాణ రంగంలో దానికి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఈ కూల్చివేతలకు నేను పూర్తి స్థాయిలో ఒక ప్రజాప్రతినిధిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంటేనే అక్కడే మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే దీనికి తెరలేపినరో ఇది కక్ష సాధింపులాగా కాకుండా జెన్యున్గా ఇర్రెగ్యులారిటీస్ పైన మీరు ఏం చర్యలు తీసుకున్నా సమాజం హర్షిస్తుంది, మేము కూడా హర్షిస్తాం, మద్దతుగా ఉంటాం. కాబట్టి ఈ ఇర్రెగ్యులారిటీస్ పైన వెంటనే నిష్పక్షపాతంగా మీరు చర్యలు చేపట్టాలనేది మాత్రం ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.